A warm welcome to all the listeners of Sreepada channel. Today we shall be listening to stories based on Bhagavadgeeta. This shall be available in Telugu as well as in English in the second half part of this audio. Namaskaram, my name is Geetashri. My name is Akshaya. We are going to say the 10th Sloka from 10th chapter of Bhagavad Gita for Sri Shravanam audiobooks. Tesham satata yuktanam bhajatam priti purvakam dadami buddhi yogantam yena mamupayanti te. శ్రీశ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 10వ అధ్యాయంలో 10వ శ్లోకం చెప్పుకుంటున్నాం. దీనికి అర్థం, ఇంద్రియాలను అదుపు పెట్టుకుని ఇతర ఆలోచనలు లేకుండా సదా ప్రేమపూర్వకంగా నన్ను ఆరాధించే నా భక్తులకు నన్ను చేరడానికి కావలసిన సమబుద్ధిని నేను ప్రసాదిస్తాను అంటున్నాడు. భగవంతుడు కృప చూపితే మూగవాడు సునాయాసంగా పాడుతాడు, కుంటివాడు సంతోషంగా ఆడతాడు, గుడ్డివాడు స్పష్టంగా చూడగలుగుతాడు, మోటు మనిషి ఋషి అవుతాడు. ఒక చిన్న కథ చెప్పుకుందాం మనం. చాలా కాలం క్రితం భారతదేశంలో ఉజ్జయిని సమీపంలో ఒక రాజ్యంలో ఒక రాజుకు ఒక అందమైన యువరాణి ఉండేది. ఆమె పేరు విద్యోత్తమ. చిన్నప్పటి నుంచి అసాధారణ ప్రతిభ, తెలివితేటలు ప్రదర్శించేవారు. ఆమెకి బాగా శిక్షణను ఇవ్వడానికి ఆమె తల్లిదండ్రులు వరరుచి గురువును ఆవిడకి నియమించారు. ఆవిడ పెరుగుతున్న కొద్దీ సాహిత్యం అన్నా, కళలన్నా, రకరకాల డిస్కషన్స్లో కూడాను ఆవిడ అపూర్వమైన ప్రావీణ్యతను సాధించిందనమాట. చాలామంది తెలివైన పండితులను ఆవిడ ఓడించింది. అయితే ఆవిడకి కొంచెం అహంకారం వచ్చింది. ఆస్థానంలో వృద్ధులను, జ్ఞానులను అవమానిస్తున్నానని తన జ్ఞానానికి తానే చాలా గర్వపడింది. ఒకరోజు చర్చిలో ఆమె తన గురువు వరరుచిని కూడా ఓడించింది. దాంతో ఆవిడకి అహంకారం మితిమీరిపోయింది. అయితే అందరూ కలిసి ఆవిడకు ఒక తెలివి తక్కువ వ్యక్తిని వివాహం చేసేలా చేసుకోవాలని అందరూ అనుకుంటారు. అయితే విద్యోత్తమ మరియు తల్లిదండ్రుల చర్చల్లో ఆమెను ఓడించే పండితుడితో ఆమె వివాహం జరుగుతుందని రాజ్యంలో ప్రకటించాడు. ఒకరోజు వారు అడవిలో వెళ్తుండగా ఒక చెట్టు కొమ్మను కత్తిరించడాన్ని చూశారు. అతను చాలా అందంగా ఉన్నాడు. అతను తెలివి తక్కువ వాడిని వారు ధృవీకరించారు. తను కూర్చున్న చెట్టు కొమ్మనే వాడు నరుక్కుంటున్నాడు అనమాట. ఆ వ్యక్తిని రాజభవనానికి తమతో పాటు తీసుకెళ్లారు. వాడు మంచి భోజనం పెట్టి, అతని పేరు కాళిదాసని, రాజభవనంలో ఒక్క మాట కూడా మాట్లాడకూడదని వారు అతనికి శిక్షణ ఇచ్చారు. వారు అతనికి చక్కని వేషం వేసి కాళిదాసుని గొప్ప పండితుడిని, ఆమెను వివాహం చేసుకోవాలని చూస్తున్నాడని యువరాణికి తెలియజేశారు. కానీ అతను మౌనవ్రతంలో ఉండడం, మరి ఈరోజు మౌనం పాటించడం వల్ల మాట్లాడలేకపోయాడు. కానీ చర్చ జరగాలి అని యువరాణి పట్టుపట్టిందట. రాజు సమక్షంలో కాళిదాసు, కొంతమంది జ్ఞానులు ఆస్థానంలో సమావేశమయ్యారు. చర్చ ప్రారంభమైంది. విద్యోత్తమ ప్రారంభించింది. ఆవిడ చూపుడు వేలు పైకెత్తి పరమాత్మ ఒక్కడే అని సూచించింది. యువరాణి తన కన్ను పొడుచుకోవాలని సూచిస్తోందని కాళిదాసు భావించాడు. ప్రతిస్పందనగా అతను తన 2 వేళ్లను చూపిస్తూ ఆమె 2 కళ్లను పొడుస్తానని సూచించట. అయితే ఇక్కడ పండితులు జోక్యం చేసుకున్నారు. వాళ్ళు విద్యోత్తముకి వివరించారు అతని తరపున. ఏమిటి, భగవంతుడు ఒకటే అని నువ్వు చెప్తే మరొక వ్యక్తి ఆత్మ అని చెప్తున్నాడు ఇతను అంటూ. ఆయన ప్రతిభకు ఆవిడ ముగ్ధురాలైంది. అప్పుడు ఆవిడ తన పంచేంద్రియాలను చూపిస్తూ అరచేతిని చూపించింది. యువరాణి తన చెంపదెబ్బ కొట్టాలేమో అని అనుకుని కాళిదాసు మళ్ళీ ఊహించి ఆమెకి మడత పెట్టిన పిడికిల్ని చూపించాడు. ఆమె తనను చెంపదెబ్బ కొడితే అతను ఆమెను కొడతానని సూచించాడు. వెంటనే మళ్ళీ పండితులు జోక్యం చేసుకుని కాళిదాసు పంచేంద్రియాలపై నియంత్రణని సూచిస్తున్నాడు గుప్పిట పుగించి అని చెప్పారట. దాంతో కాళిదాసు చాలా తెలివైన వాడిని అతని వివాహం చేసుకోవడానికి ఆవిడ సంతోషించింట. అయితే కొద్ది రోజుల్లోనే భర్త నిరక్షరాస్యుడు మాత్రమే కాదు, చాలా మూర్ఖుడని కూడా ఆమెకు అర్థమైంది. దాంతో అతన్ని వెళ్ళగొడుతుందన్నమాట. అతను కాళికాదేవి భక్తుడు. కాళికాలయానికి వెళ్ళి స్వచ్ఛమైన హృదయంతో ఆవిడ్ని ప్రార్థిస్తాడు. ఆవిడ ఆశీస్సులతోటి అతను
జ్ఞానాన్ని పొందుతాడనమాట. అంటే భగవంతుడు ఆశీస్సులతోటి జ్ఞానాన్ని పొందుతాడు. చక్కటి కవి. అలాంటి కవి మళ్ళీ మనకి ఇప్పటివరకు కూడాను రాలేదు. అంతటి జ్ఞానాన్ని పొందిన వ్యక్తి అతను. అయితే కొద్ది రోజుల్లోనే భర్త గొప్పతనాన్ని గుర్తిస్తుంది విజయోత్తమ. ఈ రకంగా భగవంతుడు కృప చూపిస్తే మహాకవి కాళిదాస్ అంతటి వాడు కూడా అవ్వచ్చు. అలాగే మూక కవి ఉదాహరణ కూడా మనం చెప్పుకుంటాం. మూక కవికి మాటలేరు, కానీ అమ్మవారి ప్రసాదం తోటి అతను మూక పంచసతి అన్నది కూడాను రాయగలిగారు. మనందరికీ తెలిసిన వాల్మీకి మహర్షి కూడాను నిజంగా అయితే ఆయన ఒక బోయేవాడు. కానీ వాల్మీకి మహర్షి నారద మహర్షి కృప వల్ల భగవంతుడు నారద మహర్షిని పంపించి అతనికి మొట్టమొదటి కావ్యాన్ని రాసే అవకాశాన్ని ఇప్పించారు. ఈ రకంగా భగవంతుడి కృప ఉంటే ఎటువంటి వారైనా కూడాను గొప్పవారైపోతారు అంటూ చక్కగా ఈ చిన్న శ్లోకం గొప్ప అర్థాన్ని చెప్పింది. మళ్ళీ రేపు మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. ఇప్పుడు ఇదే కథని మనం ఇంగ్లీష్లో కూడా తెలుసుకుందాం. ద మీనింగ్ దిస్ శ్లోక ఈస్: టు దీస్ హూ ఆర్ ఎవర్ డివోటెడ్ టు మీ అండ్ వర్షిప్ మీ విత్ లవ్, I give that yoga of understanding by which they come into me. By the grace of God, the dumb signs with ease, the lame dances with felicity, the blind sees with precision, and the rustic become a rishi. Example: Kalidasa. As we all know, he is such a great poet. But once he was a fool. He was cutting the very branch on which he was sitting. By the grace of Mahakali, he became a great poet. Let us know the story. Long ago in kingdom near Ujjain in India, a king had a beautiful princess. Her name was Vijayottama. From a young age, she displayed extraordinary talent and intelligence. Her parents appointed a teacher, Vararuchi, Guru Vararuchi, to train her. As she was growing up, Vijayottama continued to demonstrate her exceptional talent as she mastered in literature, arts, and debates. She defeated many wise scholars. One day, she even defeated her guru Vararuchi in her debate. Her arrogance went too far as she insulted the guru itself. The pandits in the asthana want to take revenge. Vijayottama and her parents announced in the kingdom that her marriage would be with a scholar who would defeat her in the debate. One day, the scholars were walking by a forest. They saw a handsome-looking man cutting the branch of tree he was sitting on. They confirmed him to be stupid. They called the man and asked him to go with them to the palace and promised him a good meal. His name was Kalidasa. They trained him not to utter a word in the palace court. They dressed him up well and informed the princess that Kalidasa is a great scholar and is seeking her hand in marriage. But he could not talk since he is on Maunavratam and observing silence that day. But that debate has to go on. Princess insisted. All the wise men and scholars along with the Kalidasa and Vijayottama gathered in the court in the presence of the king. The debate began. Vijayottama started. She raised her index finger indicating, "There is only one supreme God." But Kalidasa assumed that the princess is indicating to poke his one eye. In response, he showed two fingers indicating he would poke both her eyes. Here the scholars intervened. They explained, he is saying that he is responding to Vijayottama's question by saying there are two supreme power, one the God himself and the other individual soul. Vijayottama was very much impressed. Now she put another question in front of him, showing her palm, indicating the five senses. Kalidasa again assumed the princess was indicating to slap him. So he showed her a folded fist, indicating he would punch her if she slapped him. Quickly, the scholar intervened again and explained to Vijayottama that Kalidasa was indicating the control over the five senses.
Vijyottama was very much impressed with the Kalidasa's intellect and married him. But within few days, she realized that her husband was not only the illiterate but also very foolish. And Vijyottama drove him out of the palace. Kalidasa was a great devotee of goddess Kali. He went to Kali temple and prayed. With her blessings, he gained so much of knowledge. He studied under renowned scholars and teachers. He mastered in the lectures and wrote many epics and the great plays and great dramas. Kalidasa became the greatest poet and a dramatist that India has never ever seen. So, with the blessings of God, with the grace of God, one can do anything. Another example is the best example, the Valmiki, who was known to us. His first name was Ratnakara, a dacoit. By God's grace, he became sage Valmiki. God in his infinite generosity gives buddhi and makes dullards also shine. We are only to stand and wait worshipping the Lord through the discharge of our duties. Isn't it a good story? For the small 2-line slokas, worship the God with a plain heart. He will take care of everything. Tomorrow with another story we will meet again. Till then, bye-bye.